ఒక కుటుంబానికి సంబంధించి వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చుకోవచ్చు, ఎంపీ టికెట్లు ఇచ్చుకోవచ్చు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు ఇచ్చుకోవచ్చు, ఇంకా మండలానికి ఇన్ఛార్జ్లు ఇచ్చుకోవచ్చు. అరే మళ్ళా ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చి ఒక్కసారి పార్టీ మారింది అనుకోండి, ఈడున్న పోస్టులు అన్నీ బీగుతాయి, ఇవన్నీ బీగుతాయి. అంటే ఒకటే కుటుంబానికి కాకుండా ఎవరైతే మంచిగా పనిచేస్తున్నారో పార్టీకి వాళ్ళకి ఇస్తే ఇంకా బాగుపడుతుంది కదా పార్టీ కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్లో చాలా మంది వరకు కూడా ఏడ చూసినా కూడా ఎమ్మెల్యే గారి సతీమణికి, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ బామ్మర్దులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ చుట్టే ఈ పోస్టులు తిరుగుతాయి ఒక్కొక్క నియోజకవర్గానికి చూసుకుంటే. ఇట్లా వాళ్ళకి కాకుండా కార్యకర్తలకు ఇస్తే మీరు ఉన్నా లేకున్న పార్టీలో వాళ్ళైతే ఉంటారు కదా, కార్యకర్తలు అయితే పార్టీని పట్టుకొనే ఉంటారు కదా, వీళ్ళు అట్లా నాశనం అవుతారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.